తెలుగు ఇండస్ట్రీలో పూర్తిగా లెక్కలు మారిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సైతం ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్లేస్లోకి ఆయన కొడుకు అఖిరానందన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు అఖిరానందన్ బయట పెద్దగా కనిపించేవాడు కాదు, అలాగే ఎవరితో పెద్దగా కలిసేవాడు కూడా కాదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తన తండ్రి పవన్ కళ్యాణ్ గారి విజయం తర్వాత అఖిరానందన్ ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి కొడుకుని వెంట తీసుకుని వెళ్తున్నారు. కాగా ఇప్పుడు ఇదే విషయంగా మరొక స్టార్ హీరోకి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే సరిగే సమయానికి పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరానందన్ కూడా వెండి తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దీంతో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్కు మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందంటూ ఓ రేంజ్లో ప్రచారం గట్టిగా జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు అఖీరాకి అప్పుడే విడుదలైన సినిమాలకు వెళ్ళడం అలవాటుగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి కల్కి టీషర్ట్ ధరించి ఫస్ట్ షో చూసేందుకు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వచ్చారు అఖిరానందన్. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్కి ప్రభాస్ గారు ఒక షాకింగ్ గిఫ్ట్ని పంపించారట. కల్కి సినిమా విజయవంతం అవడంతో అఖీరాకి ఒక గిఫ్ట్ని పంపారట ప్రభాస్. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ.